సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణకు చెందిన యాదగిరిని వెంటనే అరెస్టు చేయాలని జయాంధ్ర ఉద్యమ నాయకులు తురగ శ్రీరామ్ డిమాండ్ చేశారు. ఒక ముఖ్యమంత్రిని దూషించడం సరికాదని, ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని ఆయన అన్నారు. యాదగిరిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యల్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని శ్రీరామ్ స్పష్టం చేశారు. అతను కూడా వీడియోల్లో బూతులు గత కొంతకాలంగా తెలంగాణ వాదులు అని చెప్పుకుంటున్న కొంతమంది యూట్యూబర్లు నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఇష్టారాజ్యంగా ఆంధ్ర వాళ్ళని దుమ్మెత్తిపోయడం ఇదొక అలవాటుగా మార్చుకున్నారు. సరే, అందులో కొంతమంది మీద ఇప్పుడు ఇద్దరి మీద చర్యలు తీసుకున్నారు. అతనేమో వెంకటరామిరెడ్డి గారు, అతని మీద చర్యలు తీసుకున్నారు. అతను కూడా వీడియోల్లో బూతులు మాట్లాడాడు తన ఛానల్లో. అతన్ని బొబ్బిలి పోలీసులు అరెస్ట్ చేశారు. సరే, అది అయిపోయింది. తర్వాత జోసెఫ్ రావణ్ ప్రశ్న రావణ్ అని చెప్పి అతను కూడా ఈ మధ్యకాలంలోనే ఒక పబ్లిక్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే హిందూ ఆధ్యాత్మికవేత్తలని, ఇలా వీళ్ళందరినీ కూడా కొడకల్లారా అని మాట్లాడాడు. సో అతని మీద కూడా కేసులు పెట్టారు. కేసులు పెట్టారు. ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. ఇప్పుడు అతనికి అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ ఇస్తున్నారు, మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ ఇస్తున్నారు. వరుసగా అన్ని చోట్ల కూడా అతని మీద కూడా కేసులు బుక్ అవుతున్నాయి. అది నడుస్తోంది. వీళ్ళతో పాటే ఇంకొక పెద్ద ఆయన, తెలంగాణకి చెందిన ఒక పెద్ద ఆయన, పాశం యాదగిరి, ఆయన చంద్రబాబు నాయుడు గారిని 2-3 రోజుల క్రితం కొడుకు అని బూతులు తిడుతున్నాడు. ఇలాంటి వాళ్ళ మీద ఇమీడియట్గా కేసులు పెట్టి అరెస్ట్ చేయకపోతే చాలా రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. గత కొంతకాలంగా తెలంగాణ వాదులు అని చెప్పుకుంటున్న